So the people were brought into the wilderness. ఆ ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రాంతం వరకు దేవుడు తీసుకొచ్చాడు. That is the testing time. అక్కడ పరీక్షించే సమయం. In the wilderness you don't get anything. అరణ్యంలో మీకు ఏది దొరకదు. From the beginning they were grumbling till the last. ఆరంభము నుంచి వారు సనుగుతూ గొనుగుతూనే ఉన్నారు అంతము వరకు కూడా. God has brought them out of Egypt and gave them everything even when they were in Egypt. దేవుడు వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, ఐగుప్తులో ఉన్నప్పుడు సైతము వారికి కావలసినంతా ఇచ్చారు. He did not allow the evil one to touch those people. ఎలాంటి చెడు అనేది వారికి జరగకుండా దేవుడు వారిని కాపాడారు. So such a God was leading them. అలాంటి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. Why they did not exercise faith? మరి ఎందుకు వారు విశ్వాసాన్ని చూపించలేకపోయారు? God brought them out through the waters దేవుడు వారిని ఆ నీళ్ళలో గుండా తీసుకొచ్చారు. and divided the sea and brought them on the dry land. సముద్రమును పాయలుగా చేసి ఆ పొడి నేల పైన వారిని నడిపించారు. And before their eyes Pharaoh and the soldiers were killed. వారి కన్నుల ఎదుటనే ఫరో ఇంకా అతని సైన్యం అంతా కూడా చంపబడ్డారు. The sea swallowed them up. ఆ సముద్రం వారిని మృంగివేసింది. They sang a song also of praise. ఆ రీతిగా చూసి ఎంతో సంతోషంతో స్తుతి గానము వారు చేశారు. So the next moment ఆ తర్వాత మరి ఆ తర్వాత క్షణంలోనే forgot everything. వారు సమస్తాన్ని మర్చిపోయారు. You are forgetting everything. నీవు అన్ని మర్చిపోతున్నావు. You are not able to remember what God has done for you. దేవుడు నీ ఎడల ఏం చేశాడు, ఏ రీతి చేశాడు అనేది నీకు జ్ఞాపకం ఉండట్లేదు. After some time there was no water. కొంత సమయం తర్వాత అక్కడ వారికి నీరు లేదు. And then they saw the water. అక్కడ మరి ఆ కొంత సమయం తర్వాత వారికి నీళ్లు కనబడ్డాయి. They wanted to drink. వారు త్రాగాలి అని అనుకున్నారు. But when they tried to drink, it was bitter. కానీ త్రాగాలి అని అనుకున్నప్పుడు ఆ నీరు చేదుగా ఉంది. That is the experience. అది వారి యొక్క అనుభవము. You wanted to experience some good thing. నీవు ఏదో మంచి విషయము పొందుకోవాలి అని ఆశతో ఉన్నావు. Instead of good thing, you are experiencing a bad thing. మంచి దానికి బదులుగా చెడుదే నీకు ఎదురవుతా ఉంది. You are experiencing some lack in your life. నీ జీవితంలో ఏదో ఒక లోటును నువ్వు కనుగొంటున్నావు. That was the time of test. అది పరీక్ష సమయము. Instead of praising God for the previous things, మరి ఆ సమయంలో benefits, అది వరకు జరిగినటువంటి ఆ పాత విషయాలను బట్టి నువ్వు స్తుతించడానికి బదులు you are grumbling. నీవు ఎంతగానో సనుగుతూ ఉన్నావు. That is the mind of the Israelites. అది ఇశ్రాయేలీయుల మనసు. It's a great sin. అది గొప్ప పాపము. Always grumbling. అన్ని వేళలా సనగడము అనేది. Oh, this water is bitter. అయ్యో ఈ నీరు చేదుగా ఉంది. They were grumbling against Moses and Aaron. ఆ రీతిగా వారు మోషే అహరోనుల పైన సనుగుతూ వచ్చారు. Why did you bring us here? ఎందుకు మీరు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు? To kill us here in the wilderness? మమ్మల్ని ఇక్కడ అరణ్యంలో చంపడానికా? No. God did not bring them there to kill them. దేవుడు వారిని చంపడానికి ఎంత మాత్రం. God had a higher purpose in their lives. దేవునికి వారి ఎడల ఎంతో గొప్ప ఉద్దేశములు ఉన్నాయి. So God showed a tree to Moses. అక్కడ మోషేకు దేవుడు ఒక చెట్టును చూపిస్తా ఉన్నాడు. And he said, cast them into the water. దాన్ని చెట్టును నరికి నీళ్ళలో వెయ్యి అని చెప్పినప్పుడు, when he cast that tree, అతను దాంట్లో వేసినప్పుడు waters became sweeter and sweeter. ఆ నీళ్లు ఎంతో మధురంగా మారాయి. Yeah, what a great God we have. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. Every time when you face problem in your life, మీ జీవితంలో శ్రమలు ఎదురైన ప్రతిసారి God is beside you. దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. You look at God. నీవు దేవుణ్ణి చూడు. They were grumbling, but Moses was not grumbling. వారు సనుగుతూ ఉన్నారు, కానీ మోషే సనగట్లేదు. He was praying. అతను ప్రార్థిస్తున్నాడు. Lord, these people are grumbling against me. ప్రభువా, ఏంటి ఈ ప్రజలు నాకు వ్యతిరేకంగా సనుగుతూ ఉన్నారు? What can I do in this time of test? మరి ఈ పరీక్ష సమయంలో నేనేం చెయ్యాలి? When God showed him a tree, అప్పుడు దేవుడు మరి ఆ యొక్క చెట్టును చూపించాడు. he had the spiritual eyes. అతనికి ఆత్మీయ దృష్టి ఉన్నది. All those people looked at the tree, ఆ ప్రజలందరూ కూడా ఆ చెట్టును చూశారు. but they were not able to understand what is the tree. కానీ ఆ చెట్టు ఏంటి అనే విషయం వారికి ఎంత మాత్రం
అర్థం కావట్లేదు. God wants to show you many things, దేవుడు అదే రీతిగా నీకు ఎన్నో విషయాలు wonderful చూపించాలి. things. ఎంతో అద్భుతమైన The విషయాలు. things they can change your life, change your mind, change your attitude, change your heart also. నీ జీవితాన్ని, నీ పరిస్థితిని, నీ హృదయాన్ని, నీ యొక్క సమస్తాన్ని కూడా మార్చేయగలిగేటువంటి విషయాలు దేవుడు నీకు చూపించాలి. That tree is there, ఆ చెట్టు ఉంది అక్కడ. but the eyes of the Israelites were not open. కానీ ఇశ్రాయేలీల నేత్రాలు, ఆ ప్రజల నేత్రాలు తెరవబడలేవు. If they had the mind to pray, God would certainly show them also. వారికే గనక ప్రార్థించేటువంటి మనసు ఉంటే దేవుడు నిశ్చయంగా వారికి చూపించి ఉండేవాడు. If you pray, నీవు ప్రార్థిస్తే God will show you the tree. దేవుడు నీకు చెట్టును చూపిస్తాడు. God will show you the cross. దేవుడు నీకు సిలువను చూపిస్తారు. He meets all the needs in the cross. ఆయన సమస్తమును కూడా సిలువలో నెరవేర్చి ఉన్నాడు. Whatever the problem may be, నీ సమస్య ఏదైనప్పటికీ కూడా, your problem may be a great problem. నీ సమస్య చాలా గొప్ప సమస్య అయి That ఉండొచ్చు. God is greater than your problem. కానీ నీ దేవుడు సమస్య కంటే గొప్పనైన The దేవుడు. problem may be so big, ఆ సమస్య చాలా గొప్పదై ఉండొచ్చు. but the Lord Jesus is greater than your problem. కానీ యేసుక్రీస్తు ఆ యొక్క సమస్య కంటే ఎంతో గొప్పవాడు. Looking at Jesus, you have to proceed in your journey to Canaan. కానీ నీవు నీ కానానుకు వెళ్ళేటువంటి ఆ ప్రయాణంలో యేసును చూడలేకపోతున్నావు. Leaving all the sins and burdens. పాపములు, ఆ యొక్క భారములన్నిటినీ విడిచిపెట్టి. That's what we see in Hebrews. అదే విషయాన్ని మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం. Looking at Jesus, యేసు వైపు చూచుచు you proceed. మీరు ముందుకు వెళ్ళండి. In the journey to Canaan, you have to proceed by looking only at Jesus. ఈ లోక ప్రయాణంలో కానానుకు వెళ్ళాలి అని అన్నప్పుడు మీరు యేసు వైపు చూచుచు వెళ్ళాలి ముందుకు. Some people, they blame God. కొంతమంది దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. Did you blame God at any time? మరి నీవు ఎప్పుడైనా దేవుణ్ణి ఆ రీతిగా It's నిందించావా? a terrible sin. అది ఎంతో గొప్ప పాపం. Many people say, what did God do to me? చాలా మంది దేవుడు నాకేం చేశాడు అంటారు. I did this, I did that. నేను ఇది చేశాను లేదా అది చేశాను దేవునికి. But what did God do at me at this time? మరి దేవుడు ఈ సమయంలో నా ఎడల ఏం చేశాడు? He did not give me that. ఆయన నాకు అది ఇవ్వలేదు, He did not give me this. ఇది ఇవ్వలేదు. That's all grumbling spirit. ఆ రీతిగా కేవలం సనుగుడు ఆత్మతో ఉంటారు. This spirit has troubled Israelites. ఈ సనుగుడు ఆత్మ అనేది ఇశ్రాయేలీయులను ఎంతో నాశనానికి గురి చేసింది.